హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేము ట్రావెల్ చేయాలన్నమాట. సో ఊర్లో ఫెస్టివల్ ఉంది. సో ఫెస్టివల్ కోసం మేము ట్రావెల్ చేస్తున్నాము. ఈ వీడియోలో వచ్చేసి సో మేము ఎక్కడికి వెళ్ళాలంటే వైజాగ్కి వెళ్ళాలి. సో వైజాగ్కి వెళ్ళాలంటే మాకు డైరెక్ట్ బస్ దొరకలేదు, ట్రైన్ దొరకలేదు. ట్రైన్ బుక్ చేసినా కానీ కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట. సో మేము హైదరాబాద్కి వెళ్ళాము, అంటే అనంతపూర్ నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి వెళ్దామని. సో హైదరాబాద్లో 2 hours టైం ఉందన్నమాట. 2 hours టైం ఉంది కదా, ఇప్పుడు అసలు రంజాన్ సీజన్ కదా, చార్మినార్లో షాపింగ్ బాగుంటుందని వెళ్ళాం అనమాట. సో కొంచెం అలా సో ఇప్పుడు రంజాన్ ఫెస్టివల్ కదా, సో హలీం టేస్ట్ అయిపోతే బాగోదు కదా. సో హలీం టేస్ట్ చేసాం అనమాట పిస్తా హౌస్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అలాగే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. నేను ఏం ఐటమ్స్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ నేను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. షాపింగ్ చేసేసాము. షాపింగ్ చేసేసి ఇంకా బస్కి టైం అయిపోతుందని మళ్ళీ కుక్కట్పల్లికి వెళ్ళాం అనమాట. తినడానికి మాకు టైం లేకుండా సో చిట్టుబాబు బిర్యానీ దగ్గరికి వెళ్ళాము. చిట్టుబాబు బిర్యానీ పార్సల్ తీసుకొని బస్ ఎక్కేసాను అనమాట. బస్లో తిందామని పార్సల్ తీసుకున్నాము. బట్ టేస్ట్ అయితే చాలా చండాలే ఉంది. చిట్టుబాబు బిర్యానీ బాగుంటుందని తీసుకున్నాము. బట్ ఆ రోజు ఎందుకో మరి మాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు, బాగాలేదు. దాంతోపాటు మేము వేరే పార్సల్ కూడా తీసుకున్నాం, ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట. సో ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ బాగుంది, ఇంకా అది అయితే సరిపోయింది. లేదంటే అది కూడా బాగోకపోతే మేము ఆ రోజు అంతా పస్తీ ఉండాల్సి వచ్చేది. సో ఏదో అలా తినేసి అది ట్రావెల్ చేస్తాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ వచ్చినాం అనమాట. సో వైజాగ్లో దిపి అక్కడి నుంచి మళ్ళీ ఊర్లోకి వెళ్ళాలి కదా, సో వేరే బస్ ఎక్కి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు ఫెస్టివల్ నైట్ జరిగిందన్నమాట. సో మేకపోతుని బలిచ్చారు, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, జాతర జరిగింది, షాప్స్కి పెట్టారు. అండ్ మా ఊర్లో పెద్ద వియాలు కడతారు అనమాట. 3-4 members ఎక్కి ఊగే అంత పెద్ద వియాలు కడతారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ చేస్తారనమాట. సో చాలా మంది వచ్చారనమాట. సో డాన్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేశారు. అండ్ అలా చూసేసాము, అలా గుడికి వెళ్ళి మొక్కుకొని అలా పండగ చూసేసాము అనమాట ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అవ్వాలన్నమాట అనంతపూర్కి. సో మాకు డైరెక్ట్ ట్రైన్ బుక్ అయిపోయింది, రిటర్న్ అయిపోయింది అనమాట. వెళ్ళే దారిలో బీచ్ చూసాం, అట్లా కార్లో వెళ్తున్నా కానీ బీచ్ చూసాం అనమాట. దిగి చూసేంత టైం కూడా లేకుండా ట్రైన్కి టైం అయిపోయింది. సో ట్రైన్ ఎక్కేసాం. మీలో ఎవరికైనా ఈ ఫ్రూట్ పేరు తెలుసా? ఫ్రూట్ పేరు తెలుసు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి ఈ ఫ్రూట్ పేరు ఏంటనేది. సో ఇది మాకు తెలియదు, ఫస్ట్ మేము తెంపాం కానీ తినొచ్చు, తినే ఫ్రూట్ అని అన్నారు. సో అది యాక్చువల్గా మా పొలంలో కూడా కాయలేదు, వేరే ఇంట్లో కాస్తే మేము అది చెట్టుకి మరి తెంపామన్నమాట. సో ఇది ఫ్రూట్ పేరు తెలియదు కానీ టేస్ట్ చేసాము, బాగుంది, కొంచెం స్వీట్గానే ఉంది. ఈ ఫ్రూట్ పేరు ఏంటనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ అలాగే మేము ఏం తినకుండా బయలుదేరాం, మాకు ఆకలేసింది. సో విజయవాడలో ట్రైన్ ఆగిందనమాట. స్విగ్గీలో ఆర్డర్ చేసాం అనమాట హల్దీరామ్ నుంచి. సో ఇందులో వచ్చేసి అన్ని రకాలు ఇచ్చారు, టేస్ట్ అయితే బాగుంది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారనమాట వీళ్ళు.